ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక ఆలోచన మీద పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, వారి మంత్రివర్గ సహచరులు కావచ్చు, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులను కూడా ఏ పని చేయాలన్నా అట్లా మాకు ఏమొస్తుందో చెప్పాలి, అది మాత్రమే పాలసీ కావాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఇది కూడా దాంట్లో భాగంగానే వచ్చింది. 100% అది చెప్పింది చేస్తున్న సందేహం ఏం లేదు. అంతర్జాతీయంగా ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా చేసి హైదరాబాద్కి, తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు వాటర్ గేట్ కుంభకోణాన్ని ఇప్పటిదాకా చరిత్ర ప్రతిసారి మాట్లాడుకుంటుంది. కానీ ఇక నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కుంభకోణం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుకోవడానికి సరిపోయే పద్ధతుల్లో మంచి స్కామ్ తయారు చేసిండ్రు. డిపార్ట్మెంట్ మంత్రి తెలియదు ఆ జీవో వచ్చిన సంగతి. ఏంటిది, ఏం జరుగుతుంది దీంట్లో? జీవోలో ఏదో ఒక కారణం మెన్షన్ చేయాలి కాబట్టి, నగరంలో కాలుష్యం పెరుగుతుంది కాబట్టి పరిశ్రమల్ని బయటికి తరలించాలి అనేది దాంట్లో వాళ్ళు పేర్కొన్నారు. నిజమే, వాళ్ళకి నిజంగా కాలుష్యాన్ని తగ్గించడం కొరకు, హైదరాబాద్ నగర ప్రజలకి ఒక మంచి గాలిని ఇవ్వడం కొరకు, ఒక మంచి వాతావరణం ఇవ్వడం కొరకు చేసిన పని అయితే, ఇక్కడ మనం అందరం కోరుకున్నట్టు స్టేక్ హోల్డర్స్ని పిలిచి, పర్యావరణవేత్తలను పిలిచి, పౌర సమాజాన్ని పిలిచి, లేదా ప్రతిపక్షాలనైనా పిలిచి మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వంగా అని చెప్పి అడిగి చేయొచ్చు. లేదా ప్రభుత్వానికి ఏ చెడు ఉద్దేశం లేకపోతే ప్రభుత్వమే ప్రత్యక్షంగా చేయొచ్చు, ఎవరు అడిగే పని కూడా లేదు. కానీ వాళ్ళకు ఉన్నదే తప్పుడు ఉద్దేశం కాబట్టి ఎవరు చెప్పరు. చేసిన తప్పు గురించి వెళ్ళి ఆలోచన చేయకుండా మనం చేసింది బయటికి ఎట్లా వాయే అని ఆలోచన చేస్తున్నారు అంటేనే దాంట్లో వాడు దొంగతనం చేసిండు. అందులో భయమే లేదు. చాలా స్పష్టంగా 5 లక్షల కోట్ల కుంభకోణం ప్లాన్ చేయబడింది, అందులో ఏం సందేహం లేదు. ఇక్కడ పర్యావరణము లేదు, ప్రజల అవసరాలు లేవు. కాబట్టి ఏది కనపడ్డా దాన్ని ఎట్లా మార్చాలి? కేసీఆర్కో మాకో ఇంకోరికైనా మాట వంటలకు భూమి కనబడితే ఏం చేస్తాం? ఈ భూమిలో ఏం పంట పండుతుంది, ఏం తోట పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది రైతులకు, ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తాం. మరి పాపం ఆయన మనకు తెలిసిన పని ఆయన చేయమంటే ఎట్లా? ఆయన చెప్పిందే చేస్తున్నాడు, మనమే ఆగమగం అవుతున్నాం.